ధాన్యం సేకరణకు ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెడుతున్న నేపథ్యంలో రైస్ మిల్లర్లు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 48 గంటల్లోగా బ్యాంక్ గ్యారంటీ సమర్పించని మిల్లులకు ధాన్యం అలాట్మెంట్ నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి అచ్చెన్న పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని ఆయన ప్రస్తావించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో కాకుండా ఈసారి వినూత్నంగా మీరు నేను అందరం ఈ జిల్లాలో ఉన్నవాళ్ళమే. గతంలో ధాన్యం సేకరణ ఏ విధంగా జరిగేదో మీకు తెలుసు. ఒకవేళ ధాన్యం సేకరణ జరిగితే 6 మాసాలు 7 మాసాలు కొన్న ధాన్యానికి డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. ఈసారి ఎవ్రీథింగ్ ఆన్లైన్లో పెట్టి జిల్లా యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది లేకుండా 100% ప్రతి ధాన్యం గింజ కొనాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా 6,50,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. అందులో ఈ రోజుకి 2,94,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ